సివిల్ కేసెస్కి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు అంటే ఆ ఇష్యూ జరుగుతున్నప్పుడు మీరు అంతకుముందు అన్నట్టు భూ వివాదాలు కావచ్చు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ అవుతున్నప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే దాన్ని ఇప్పుడు లేడీస్ వచ్చి వాళ్ళేమో మా మీద ఇలాగా రివర్స్లో కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. సో అలాంటి సమయంలో వీళ్ళు ఏమన్నా వాళ్ళ మీద రివర్స్లో పెట్టడానికి అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు రివర్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైనా సివిల్ మ్యాటర్ ఉంది, ల్యాండ్ మ్యాటర్ జరుగుతుంది, ఈ కేసు మొత్తం డైవర్ట్ చేయడానికి, లేకపోతే అవతలను భయపెట్టేయడానికి, వీడు నేను ఏదైతే కండిషన్స్ పెట్టినా ఒప్పుకోవడానికి, లేకపోతే నేను ల్యాండ్ కొంటా అంటే వీడు అమ్మట్లేదు, ఇప్పుడు వీడిని ఇరికిస్తాను ఏదో కేసులో అని ఆడవాళ్ళని మధ్యలో దింపేసి వాడి మీద ఫేక్ కేసులు పెట్టి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ చీప్ టాక్టిక్స్ ప్లే చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటప్పుడు మనం కౌంటర్గా కేసు వేయడానికి ఉండదు. మన ఆ కేసులో వేసినప్పుడు ఆ కేసు మన అందులోంచి బయటపడడానికి ఉండదు. బట్ స్టిల్ ఏంటంటే సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను చెప్పిన కేసులు ఏంటంటే వాళ్ళు వచ్చి ఫేక్ రేప్ కేసెస్, అట్లా ల్యాండ్ మ్యాటర్స్లో, సివిల్ మ్యాటర్స్లో అనవసరమైన చీప్ కేసెస్ వేస్తూ ఏమంటారు కొట్టారని, తిట్టారని క్రిమినల్ అఫెన్సెస్ వేస్తూ ఉంటారు. ఇంకా కేసుని ఇంకా డ్రాగ్ చేయాలని, కావాలని ఇయర్స్ కొద్ది డ్రాగ్ చేయాలని చెప్పేసి ఇట్లా కేసెస్ వేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో ఏంటంటే ఇప్పుడు ఆ కేసెస్ అంతా కూడా ఫేక్ కేసెస్ అని చెప్పేసి క్వాష్ చేయించుకోవాలి. ఇవి ఏదైతే కేసెస్ నా మీద అయినాయో అవి కరెక్ట్ కావు అని చెప్పేసి నేను కోర్టుకు వెళ్ళాలి, నేను క్వాష్ చేయించుకోవాలి. అండ్ ఉల్టా ఏంటంటే ఫాల్స్ కేసు వేసినందుకు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అండ్ కోర్ట్ని మిస్లీడ్ చేసినందుకు అప్పుడు వేరే సెక్షన్స్ కింద మనము 211 అట్లా సెక్షన్స్ కింద అన్నిట్లో కూడా మనం మళ్ళీ కోర్టులో ఉల్టా కేసెస్ వేసుకోవచ్చు. వీళ్ళు ఇచ్చింది అంటే కోర్ట్ని మిస్లీడ్ చేయొద్దు ఎప్పుడు కూడా.